నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. ముందుగా సాల్ట్, చింతపండు వేసి కలిపేసుకున్నాను. చింతపండులోకి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది. తర్వాత పోపు పెట్టుకున్నాను. పోపు వచ్చేసి తాలింపు గింజలు, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు పెట్టేసుకొని మిరగాయలు, ఎండు మిరగాయలు వేసి పోపు పెట్టుకోవాలి. దాంట్లో పసుపు వేసేస్తానండి. ఆ పోపులోకి పసుపు వేసేస్తాను. బెల్లం ముక్క వేయడం వల్ల చింతపండులో బాగా రుచిగా ఉంటుందండి. జీడిపప్పు కూడా వేసాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.